నమస్కారం ఫ్రెండ్స్. మీరందరూ భోగి మంటల్లో బిజీ ఉంటే నాకు ఆ మంటల్లోనే హై రైజ్‌లో రీసెంట్‌గా జరిగిన ఆ డిజాస్టర్‌ని చాకచక్యంగా కంట్రోల్ చేయటం, ఆ డిజాస్టర్‌ని 10 మందికి తెలవకుండా సోషల్ మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేయటం. మనం క్లియర్‌గా చూడొచ్చు. అతి ముఖ్యమైన కోకాపేట్ ఏరియాలో ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కడుతున్న ఒక హై రైజ్‌లో భయంకరమైన ఫైర్ డిజాస్టర్ జరిగితే దాన్ని వ్యాపించకుండా 10 మందికి తెలవకుండా ఎంత చక్కగా మేనేజ్ చేశారో నా వీడియోస్‌కి వచ్చిన వ్యూస్ ద్వారా తెలుస్తుంది. ఈ న్యూస్ కొన్ని మీడియా సంస్థలు ఒక్కసారే వేశాయి. ఇలాంటి డిజాస్టర్స్ జరిగితే రోజంతా న్యూస్ చక్కర్లు కొడుతూ ఉంటుంది. కానీ ఈ న్యూస్ ఒక్కసారే వేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక్క కెమెరా యూజ్ చేసి తీసిన ఆ సింగిల్ షాటే అందరికీ చేరింది. అంటే భయంకరమైన మీడియా మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐలకు దీని ఊసు తగలొద్దు, ఇలాంటి డిజాస్టర్స్ ఇక కామన్గా జరుగుతుంటాయి అనే డౌట్ కూడా రాకుండా టోటల్ మీడియాని ఎంత చక్కగా మేనేజ్ చేశారో మీరందరూ మీ కళ్ళతోనే చూశారు. మీకు ఆ అనుభవం కూడా కలిగి ఉంటుంది. కానీ ఒకటి మీరు ప్రాక్టికల్గా ఆలోచించవలసిన విషయం ఏమంటే, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ, అసలు ఈ హై రైజెస్ ప్రాక్టికలా? హై రైజెస్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రెండు మీరు బేరీ చేసుకుంటే మీకు అడ్వాంటేజెస్ కన్నా 80% ఎక్కువగా ఉంటాయి. దాంట్లో మేజర్ డిసడ్వాంటేజ్ విచ్ ఇస్ లీథల్ అండ్ ఇర్రెవోకబుల్, అంటే దాన్ని వెనక్కి తీసుకోలేం. అదే ఫైర్ డిజాస్టర్స్. ప్రాక్టికలీ ఫైర్ ఆడిట్ లేదా ఫైర్ వచ్చినప్పుడు రెస్క్యూ ఆడిట్, ఈ రెండు చేస్తే మన మ్యాక్సిమం హై రైజ్లు ఫెయిల్ అవుతాయి. ఫైర్ ఆడిట్కి రెస్క్యూ ఆడిట్లో ఫెయిల్ అవుతున్నాయి అంటే ఈ భవంతులలో, ఈ హై రైజ్లో మనం ఉండడము సేఫ్ కాదు అని అర్థం. అసలు ఈ హై రైజెస్ని జనాలు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? ఎవరు ప్రిఫర్ చేస్తున్నారు? అసలు ఎన్ఆర్ఐలకు మతి భ్రమించిందా అని కూడా మనము స్ట్రైట్ క్వశ్చన్స్ చేయవచ్చు. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక హై రైజ్లో ప్రమాదం ఈ స్థాయిలో ఉంది అంటే, అండర్ కన్స్ట్రక్షన్ అంటే అక్కడ ఏది బెడ్ మెటీరియల్, కాటన్ మెటీరియల్, సిలిండర్స్, ఏదైనా త్వరగా అంటుకునే
ఏ విషయాలు ఏ పదార్థాలు లేనప్పటికీ ఆ ప్రమాదం జరగడం మనకు ఒక కనువిప్పుగా మారింది. చాలా మంది ఈ ఇష్యూని అసలు రియల్ ఎస్టేట్ ఛానల్స్లో డిస్కస్ చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు అని నేను స్పష్టంగా అడగదలుచుకున్నా. ఈ ఇష్యూ హైలైట్ కావాల్సిన ఇష్యూ. వేలాది మంది కోట్లాది డబ్బును, వేల కోట్ల డబ్బును ఈ విషయం తెలపడం ద్వారా వాళ్ళది ఆదా చేయవచ్చు. ఎస్పెషలీ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ. ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. మీరు ఈ డిజాస్టర్ని కంట్రోల్ చేసే ఈ ఫైర్ ఫైటింగ్ మెకానిజం లేని, అసలు రెస్క్యూ ఏరియాస్ లేని, లేదా రెస్క్యూ మెకానిజం లేని హై రైజెస్తో మీరు ఎన్ని కోట్లు పెట్టి కొన్నా ఏం లాభము అని అడుగుతున్నా. మీరు గమనించవలసిన ఒక ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. హై రైజెస్ ప్రతి ఒక్క హ్యూమన్ అంటే రిసోర్స్ ఇండెక్స్ లేదా హ్యూమన్ సర్వైవల్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ వేసి పొల్యూషన్, వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈజ్ ఆఫ్ లివింగ్, ఎయిర్ పొల్యూషన్, కంజెషన్, స్ప్రెడింగ్ అంటే the pace at which communicable diseases can spread, plus cost of living, premium paid for cost of living, location of the property, maintenance of the property, depreciation of the property, ఇవన్నీ ఒక హ్యూమన్ సర్వైవల్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ వేసి ఈ పాయింట్స్ అంతా మనం బేరీజ్ వేసుకుంటే అన్ని పాయింట్స్లో ఈ హై రైజెస్ ఫెయిల్ అవుతున్నాయి. ఇది క్రియేట్ చేస్తున్న కాంట్రవర్సీ కాదు, ఇది గ్లేరింగ్ కాంట్రవర్సీ దట్ ఈస్ బీయింగ్ హిడెన్ ఫ్రమ్ ది పబ్లిక్ వ్యూ. అంటే స్పష్టంగా కనిపిస్తున్న తప్పును కప్పుపుచ్చి పబ్లిక్కి తెలవకుండా చేసే మెకానిజం ఇప్పుడు ఆన్ వర్క్, అది వర్క్లో ఉంది. రీసెంట్గా ఒక పేరుగన్న సంస్థలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే అసలు సొసైటీ దాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేదు? ఇంత సైలెంట్గా ఆ ఇష్యూని ఎందుకు పోనిస్తున్నారు? నేను 100% అంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఈ హై రైజెస్ అట్లీస్ట్ 40% ఆక్యుపెన్సీ వచ్చి ప్రతి ఒక్క హై రైజ్లో జనాలు ఉండటం స్టార్ట్ చేస్తే మీరు చూడండి, అట్లీస్ట్ 20 to 30% ఫైర్ యాక్సిడెంట్స్ మీకు 3 or 4 yearsలో చూడొచ్చు. నేను ఇంకా స్ట్రక్చరల్ డిఫెక్ట్స్, స్ట్రక్చరల్ ఇన్ఎఫిషియన్సీస్ అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్, అది కాకుండా ఈ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ కోసం మనం ప్రతి నెల ఇవ్వవలసిన రుసుము, అంటే ఈ ఒక ప్రాజెక్ట్లో మన యూటిలైజేషన్ ప్లస్ స్పెండింగ్కి ఏమాత్రం పొంతన లేకుండా ప్రీమియం లివింగ్ పేరుతో, లైఫ్ స్టైల్ పేరుతో మన దగ్గర ముక్కుపిండి మనం యూజ్ చేయని
ఫెసిలిటీస్ కూడా మనకు తగిలిచ్చి మన దగ్గర డబ్బులు గుంజుతున్నారు. డబ్బులు గుంజుతున్నారు, సరే, డబ్బు పోతుంది, మళ్ళీ డబ్బు వస్తుంది. కానీ ప్రాణం పోతే ప్రాణం వస్తుందా? నేను థంబ్నెయిల్లో వేసిన కొన్ని హై రైజెస్ కాలుతున్నాయి. ఆ విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ చూశాక పై ఫ్లోర్లో ఉండే వాళ్ళ జీవితం గాలిలో ఎలా కలిసిపోతుందో మీరు స్పష్టంగా హై రైజెస్ యొక్క ఫైర్ అంటిన తీరు, మ్యాసివ్ ఫైర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది. హై రైజెస్లో ఫైర్ అంటుకోవడానికి అంటే హెల్ప్ చేసే కండిషన్సే ఎక్కువ, కానీ ఫైర్ అంటుకున్నప్పుడు దాన్ని ఆర్పే మెకానిజమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డేంజరస్ థింగ్ దట్ అన్ హై రైజ్ షుడ్ బి అవేర్ ఆఫ్ ఈజ్ విండ్స్. ఎంత పైన పోతే అంత గాలులు తీవ్రమవుతూ ఉంటాయి. గాలులు తీవ్రం కాకుండా ఆ మంటను అసలు తక్కువ టైంలో ఎక్కువ స్పేస్లో స్ప్రెడ్ చేయడానికి ఆ విండ్స్ దోహదపడతాయి. రెండోది, ఒక చిన్న అగ్గిపుల్ల అక్కడిదక్కడ ఆరిపోదు. ఆ అగ్గిపుల్ల వల్ల చెలరేగిన మంట కొన్ని క్షణాలలో మీ బెడ్రూమ్ని కానీ, మీ డ్రాయింగ్ రూమ్ని కానీ, మీ టోటల్ అపార్ట్మెంట్ని, మీ ఫ్లోర్ని మొత్తం అది తన ఆధీనంలోకి తీసుకుంటుంది. సెకండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏమంటే, there is no fire fighting mechanism beyond 12 to 13 floors in Hyderabad. హైదరాబాద్ లాంటి పెద్ద మహానగరంలో 12-13 ఫ్లోర్స్ దాటి ఏ ఫైర్ ఇంజన్ పోలేదు. పోయినా అక్కడ ఫైర్ ఫైట్ చేయలేదు. సో 12, నేను అందుకని చెప్తున్నా, 10 ఫ్లోర్స్ అబవ్ ఎవరు హై రైజెస్లో ఫ్లాట్స్ తీసుకోకుండా ఉండటం చాలా శ్రేయస్కరం. ఇది పక్కన పెడితే మనము మన ఫ్లాట్స్లో పూజా రూమ్ లేదా కిచెన్ లేదా ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ లేదా హై వోల్టేజ్ కలిగిన రూమ్ హీటర్, గీజర్ లేదా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ లైక్ సిగరెట్స్, లైక్ ఆల్కహాల్. అంటే ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ ప్లస్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ కనుక ఎక్కడ స్పార్క్ వచ్చినా అంటుకున్నా అది హై రైజెస్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ కూడా ఒక పెద్ద డిజాస్టర్గా మారే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అటు గాలుల వల్ల, చిన్న అగ్నికణం వల్ల మీ ఫ్లాట్, కోట్లు విలువ చేసే ఫ్లాట్ అగ్నికి ఆహుతైపోతుంది. ఆహుతవుతుంది సరే, మరి ఎస్కేప్ మెకానిజమ్స్ ఈ హై రైజెస్లో బిల్డర్ ప్రొవైడ్ చేస్తున్నాడా అంటే అది లేదు. సర్వీస్ లిఫ్ట్స్, జనరల్ లిఫ్ట్స్ తప్ప మీకు ఎస్కేప్ కావడానికి ఒక 30 ఫ్లోర్ హై రైజ్లో మీకు ఎస్కేప్ కావడానికి ఛాన్సే లేదు. చాలామంది ఫైర్ రెస్క్యూ ప్లేస్ కానివ్వండి, ఫైర్ రెస్క్యూ మెకానిజం కానివ్వండి, ఎవరూ డిమాండ్ చేస్తలేరు. These are most educated people who are concerned about their lifestyles. But when there is no life, where is the style? When there is no life, where is the style? లైఫ్ ఏ లేనప్పుడు దానికి స్టైల్ ఎక్కడి నుంచి ఉంటుంది? మీరు చూడొచ్చు,
ఒక 3, 4 లేదా 5, 6 ఫ్లోర్స్ ఉన్న ఒక ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ లేదా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో కొన్ని చోట్ల బయట నుంచి ఐరన్ స్టెప్స్ ఉంటాయి. అక్కడి నుంచి సేఫ్గా దిగి ఎస్కేప్ కావచ్చు. కానీ హైవేస్లో ఎవరు ఆ వెసులుబాటు ఇస్తలేరు. ప్రాక్టికలీ ఎవ్రీ 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ అట్లా ఒక ఐరన్ స్టేర్స్ లాంటిది పక్క నుంచి ప్రొవైడ్ చేస్తే అట్లీస్ట్ కొన్ని ఫ్లోర్స్ ఎస్కేప్ అయ్యి కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నేషనల్ బిల్డింగ్ నార్మ్స్ని బ్లేటెంట్ వయలేట్ చేస్తూ అడ్డగోలుగా ఎఫ్ఎస్ఐ మెకానిజంని తొంగులో దొక్కి ఫ్లాట్స్ కడుతున్నారు, కానీ దాని ఫైర్ ఫైటింగ్ మెకానిజం గురించి ఎవరు మాట్లాడతలేరు. అసలు బయర్స్ ప్రతి ఒక్క హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీకి ఒక ప్రైవేట్ ఫైర్ ఫైటింగ్ సిబ్బందితో సహా ఒక ఇండిపెండెంట్ ఫైర్ ఫైటింగ్ ఏజెన్సీ ద్వారా పర్మనెంట్ స్టేషన్ చేసేటట్టు ఒక ఫైర్ ఫైటింగ్ టోటల్ సెటప్ చేయాలి. అదే కాకుండా కింది నుంచి డౌన్ టు అప్ మెకానిజం కాకుండా టాప్ టు డౌన్ ఫైర్ ఫైటింగ్ మెకానిజం. అంటే పైన కొన్ని ట్యాంకులు ఎక్స్క్లూజివ్ ఫర్ ఫైర్ ఫైటింగ్. ఇక్కడ నేమ్ సేక్ ఉంటాయి కొన్ని, కానీ దాని కెపాసిటీ ఎట్లుండాలంటే కింది నుంచి ప్రొవైడ్ చేసే ఫైర్ ఫైటింగ్ మెకానిజం కన్నా పవర్ఫుల్ మెకానిజం పైనుంచి కింద ఫైర్ ఫైట్ చేసే మెకానిజం ఉండాలి. అంటే కింది నుంచి పైన వెళ్ళడం కష్టం, కానీ పైనుంచి ఫైర్ ఫైట్ చేసుకుంటూ కిందికి రావడం ఒక వంతు చూస్తే ఈజీ. అంటే కింది నుంచి పైన పోవడానికి ఎక్స్క్లూజివ్ వాటర్ పంపింగ్ సిస్టమ్, పైన ట్యాంక్స్ కెపాసిటీ ఎంత ఉండాలంటే అట్లీస్ట్ అట్ ఎ టైం ఒక 20 ఫ్లోర్స్లో ఫైర్ ఫైటింగ్ కెపాసిటీ కల వాటర్ ట్యాంకులు, ఫైర్ రిటార్డెంట్ సిస్టమ్స్, పౌడర్ ఫైర్ రిటార్డెంట్ సిస్టమ్స్, లిక్విడ్ అండ్ ఫోమ్ బేస్డ్ సిస్టమ్. అంటే ఆయిల్ బేస్డ్ ఫైర్ అంటుకున్న, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగిన, లేదా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అంటుకున్న, వుడ్ కాటన్ లాంటి మెటీరియల్ అంటుకుంటే దాన్ని ఆర్పడానికి వాటర్ యూజ్ చేసిన, అండ్ ఇక్కడ కావాల్సింది ట్రైన్డ్ సిబ్బంది. అసలు హైరైజ్లో ఒక హైరైజ్కి డెడికేటెడ్ ఫైర్ ఫైటింగ్ టీం ఉండి అది రొటీన్గా చెక్ చేసుకుంటూ ఉండి వాల్వ్స్, ఎమర్జెన్సీ సిస్టమ్స్ని అప్పుడప్పుడు ఒక డ్రిల్ నిర్వహించి ఒక మాక్ ఫైర్ ఫైటింగ్ డ్రిల్ ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తూ అసలు రొటీన్గా ఈచ్ ఫ్లాట్లో గ్యాస్ లీక్, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ యొక్క అప్కీప్, అది కాకుండా స్ప్రింక్లర్ సిస్టమ్స్ యొక్క పనితీరు, అది కాకుండా రెసిడెంట్స్కే ఫైర్ ఫైటింగ్ లేదా పౌడర్ లేదా లిక్విడ్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ పై అవగాహన, ఇలాంటివి చేస్తే మనము ఎంతో కొంత లైఫ్స్ని సేవ్ చేయవచ్చు. కానీ మనం ఇప్పుడు హైదరాబాద్లో ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ని మనం బేరీజు వేస్తే 99% బిల్డింగ్స్లో ఫైర్ రెస్క్యూ చేయడానికి డెడికేటెడ్ ప్లేస్ లేదు. ఈ డౌన్ టు అప్ మెకానిజం పని చేయదు, ఎందుకంటే బియాండ్ సో అండ్ సో ఫ్లోర్స్ ఫైర్ ఫైటింగ్ టీం వెళ్ళలేదు. అబౌవ్ 15 ఫ్లోర్స్ లేదా 12 ఫ్లోర్స్
ఫైర్ అంటుకుందంటే గవర్నమెంట్ ఫైర్ టీమ్ కెనాట్ రీచ్ దట్ ప్లేస్. అంటే ఒక అండర్ కన్స్ట్రక్షన్ హై రైజ్ ఫైర్ ఇంత సంచలనం సృష్టిస్తుందంటే ఒక ఆక్యుపైడ్ హై రైజ్ ఎంత డేంజరస్గా ఉంటుందో అందరూ ఆలోచించాలి. జనాలు ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ని వీడి రిస్కీ యూడిఎస్, రిస్కీ లైఫ్ స్టైల్, కంజెస్టెడ్ లైఫ్ స్టైల్, హై మెయింటెనెన్స్ కాస్ట్, parking time and time to get out of that area from the parking place, location of the property and location of your property in that building, health issues, wind valla several health issues like asthma, హైట్లో ఉంటుంది కనుక ఓసారి ఆక్సిజన్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, పాలన్ ప్రాబ్లమ్స్, అండ్ సమ్మర్ టైంలో హీట్ కూడా ఈ హై రైజెస్లో టాప్ ఫ్లోర్స్లో విపరీతంగా ఉంటుంది. బికాస్ ఇట్స్ ప్రాక్సిమిటీ టు సన్ ఈజ్ ఆల్వేస్, అంటే దగ్గరలో ఉంటుంది కనుక ఆ హీట్ చాలా ఎక్కువ తగులుతూ ఉంటుంది. వడగాల్పులు, అదే కాకుండా పెరుగుతున్న పిల్లలకు లేదా చిన్నపిల్లలు ఉంటే అది ఒక రిస్కీ ప్లేస్. హైట్స్ ప్లస్ నాజియా, వామిటింగ్స్, అంటే మనకు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ బేరీజు వేసుకుంటే డిసడ్వాంటేజెస్ కోకొల్లగా ఉన్నాయి. ఎమర్జెన్సీ రెస్క్యూ కాకుండా ఎమర్జెన్సీ టైం వచ్చినప్పుడు కూడా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ 20-30 ఫ్లోర్స్ నుంచి కిందికి రావచ్చేమో కానీ అక్కడ పార్కింగ్, రెస్క్యూ చేయడము ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒక బిల్డింగ్లో ఫైర్ ఫైటింగ్ మెకానిజం కాకుండా, ఫైర్ రిటార్డెంట్ సిస్టమ్స్ కాకుండా, ఫైర్ అయినప్పుడు బర్న్ ఇంజురీస్కి ట్రీట్ చేయడానికి ఒక స్పెషల్ టీమ్ ఉండాలి. ఆ బర్న్ ఇంజురీస్ మామూలుగా ఉండవు, తీవ్రంగా ఉంటాయి. ఆఫ్టర్ రెస్క్యూ ఆర్ డ్యూరింగ్ ద రెస్క్యూ ఒక మెడికల్ కిట్ ప్రతి హై రైజ్లో ఉండాలి. కిట్ కాదు, కిట్స్. అండ్ ఒక హై రైజ్లో ఒక కమర్షియల్ కిచెన్, ఒక ఇన్ఫ్లేమబుల్ అంటే సిలిండర్స్ స్టోర్ చేసే ప్లేస్ కానివ్వండి, లేదా గ్యాస్ పైప్స్ కానివ్వండి, సెంట్రల్ గ్యాస్ డెలివరింగ్ మెకానిజం త్రూ పైప్స్ కానివ్వండి, అది ఎగ్జాక్ట్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండకూడదు. ఈ ఎల్పిజి స్టోర్ చేసే ట్యాంక్స్ హై రైజ్కి అట్లీస్ట్ సేఫ్ డిస్టెన్స్, అట్లీస్ట్ 40 to 30 meters ఆర్ మోర్ దెన్ దట్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎల్పిజి ట్యాంకులో బ్లాస్ట్ అయిన ఈ టోటల్ స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఈ టోటల్ స్ట్రక్చర్లో ఉన్న ఫ్లాట్స్ అంతా దాని వాల్యూ 0 అయిపోతుంది. నేను ఈ వీడియోలు మిమ్మల్ని భయపెట్టడానికి చేస్తలేను. ప్రాక్టికల్గా హై రైజెస్లో మీకు అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రైస్ స్టాండ్ అలోన్ కన్నా అట్లీస్ట్ 60% హై ఉంది. మీకు యూడిఎస్ రాదు, కంజెస్టెడ్ లైఫ్ స్టైల్, గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు, కమ్యూనిటీ అవసరం లేదు. మీ స్టాండ్ అలోన్లో ఉన్న 20 ఫ్లాట్లలో కలిసిమెలిసి ఉంటే అదే సరిపోతుంది. ప్లస్ రెస్క్యూ మెకానిజం కూడా ఒక స్టాండ్ అలోన్లో ఒక 3-4 ఫ్లోర్స్కి అయితే మన ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ దాన్ని ట్యాకిల్ చేయగలదు. అది కాకుండా
ఎస్కేప్ మెకానిజం కూడా చాలా అంటే పాసిబిలిటీస్ ఉన్నాయి. దెర్ ఆర్ హెల్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్ టు రెస్క్యూ పీపుల్ ఫ్రమ్ అ స్టాండ్ అలోన్ రాదర్ దెన్ ఎన్ హై రైజ్. దయచేసి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మీ పిల్లల పాపల సేఫ్టీ కోరుకుంటే, మీ రెసిడెంట్స్ సేఫ్టీ కోరుకుంటే ఈ ఫైర్ ఫైటింగ్ మెకానిజంని టాప్ ప్రయారిటీగా తీసుకొని నేను చెప్పిన మెథడ్స్ కొన్ని అవలంబించి రెగ్యులర్ డ్రిల్స్ చేసి ఏ డెడికేటెడ్ ఫైర్ ఫైటింగ్ టీమ్ ఎప్పుడు షుడ్ బి స్టేషన్ ఇన్ ఎన్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ. బికాస్ ఒక్క షాట్లో 3,000-4,000 పీపుల్ ఒక్క ప్లేస్లో ఉంటారు. హ్యాండ్లింగ్ అనే ఫైర్ ఎమర్జెన్సీ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్. అది కాకుండా మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోతుంది. అంటే ప్రతి ఒక్క చిన్న అంశాన్ని ఒక హై రైజ్లో ఇంప్లిమెంట్ చేయాలంటే కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ విల్ స్కై రాకెట్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు పే ఇట్ ఇఫ్ దే లైక్ ఇట్ ఆర్ నాట్, ఆర్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ ఆర్ నాట్. దయచేసి మీరు ఒక్కసారి హై రైజ్లో పాసిబుల్ థ్రెట్స్, పాసిబుల్ అంటే అన్ఈజీ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ ఇన్ హై రైజ్ అని ఒక్కసారి మీరు బేరీజ్ వేసుకోండి. మీరు చెల్లించే డబ్బు, ఫ్లాట్కు కొనడానికి వెళితే ప్రతి నెల మీరు కట్టే మెయింటెనెన్స్, అది మీ థ్రెట్స్ని అవాయిడ్ చేయడానికి, లైక్ సెక్యూరిటీ, ఎస్టీపీ, ఈ గ్యాస్ కానివ్వండి, లిఫ్ట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి హై రైజ్కి కావాల్సిన మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. దానికి అనవసరంగా మీరు చెల్లించవలసి వస్తుంది. మీ లైఫ్ స్టైల్ పేరు చెప్పి ఈ హై రైజ్ చేసే పచ్చి మోసాలను మీరు గుర్తిస్తారు. మీరు స్టాండ్ అలోన్ ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ లేదా గ్రౌండ్ బేస్డ్ వర్టికల్ కాకుండా హారిజాంటల్ గేటెడ్ కమ్యూనిటీస్ని ప్రిఫర్ చేస్తారు అని కోరుకుంటూ, మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.